చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని ఓ సామెత. శివుడికి పూజ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా పూజ చేయాలి. అంతేగాని మనిషి ఒక చోట మనువు ఒక చోట అన్నట్టుగా దేవుడు ఎదురుగుండా కూర్చుని ఇలా పూలు చల్లుతా అదే సందర్భంలో ఎటుకో మనసు పెట్టుకుంటే చిత్తశుద్ధి లేనట్టు. గోశాలకు సంబంధించి సమస్య వచ్చింది, కరుణాకర్ రెడ్డి హైలైట్ చేశారు. 100 గోవులు చనిపోయినాయి అన్నారు, దూడలే చనిపోతున్నాయి అన్నారు. లేదు అవన్నీ వట్టిపోయిన ఆవులు, అనారోగ్యం పాలైన ఆవులు అని చెప్పేసి అవి పోస్ట్ మార్టం కూడా చేయించామని ఈవో గారు చెప్పారు, చైర్మన్ గారు చెప్పారు. మంత్రులు ఒక 8 మందో 10 మందో మాట్లాడారు. స్వయంగా పల్లా శ్రీనివాసరావు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో నిన్న ఓ సవాల్, నేను వస్తున్నాను పరిశీలిస్తాను రండి మీకు కూడా దమ్ముంటాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో దమ్ముంటే వైసీపీ వాళ్ళు రండి నిరూపిద్దురు కానీ అన్నారు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంది బోమన్ కరుణాకర్ రెడ్డి. నేనే ఆరోపణ చేశాను, నేనే నిజమే అది, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే తప్పుడు ఫోటోలు అయితే కనుక నా మీద కేసు పెట్టండి అన్నాడు. ముందే అసలు ఒక్క ఆవు చనిపోలేదన్నారు, తర్వాత 43 ఆవులు చనిపోయినాయి, 42 ఆవులు చనిపోయినాయి, 22 ఆవులు చనిపోయినాయి అన్నారు. బేసిక్గా అక్కడ ఏం జరగాలి ఇప్పుడు? దర్యాప్తు అంటే, నిజ నిర్ధారణ అంటే పల్లా శ్రీనివాసరావు గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈవో గారు, చైర్మన్ గారు అక్కడ నుంచుని ఎన్ని ఆవులు ఉండే ఇదివరకు, గతంలో గో సంరక్షణశాలగా ఉన్నప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి, 2020 నాటికి 21 నాటికి గోశాలగా మారింది, అప్పటికి ఎన్ని ఆవులు ఉన్నాయి, వాటిట్లలో ఎన్ని జన్మించినాయి, ఎన్ని చనిపోయినాయి, ఎందుకు చనిపోయినాయి, అందులో 20 ఏళ్ళు గోవుకి ఉండేటటువంటి లైఫ్ టైం, అంతకంటే తక్కువకి ఎన్ని చనిపోయినాయి, ఎందుకు చనిపోయినాయి, దూడలు చనిపోయినాయా, ఎందుకు చనిపోయినాయి, డెలివరీ అప్పుడు చనిపోయినాయా, జబ్బులు పాలే చనిపోయినాయా, మన వెటర్నరీ సిస్టమ్ ఏం చేస్తుంది, వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటి, ఇవి చూపించి అయ్యా నువ్వు 100 అని చెప్పావు 40 జరిగినాయి, అవి కూడా ఇట్లా అనారోగ్యం పాలయ్యా అంటే అయిపోతుంది. దీనిలో రాజకీయం చేయబాక, నువ్వు రాజకీయం చేయొద్దు మేము రాజకీయం చేయొద్దు అని చెప్తే అయిపోతుంది. అసలు ఏమీ చనిపోలేదని చెప్పడం, మళ్ళీ దాని చుట్టూ రాజకీయం, అదొక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి అక్కడికి రమ్మనమని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారు వెళ్తారట, పోలీసులు వార్నింగ్ ఇస్తారట. ఏ పార్టీ కార్యకర్తలు, వైసీపీ వాళ్ళైనా సరే తెలుగుదేశం వాళ్ళైనా కార్యకర్తలు రావడానికి వీల్లేదు, ఓన్లీ ఓ ప్రజాప్రతినిధులు ఒక మనిషి అసిస్టెన్స్తో రావాలి అని నోటీసు. ఎట్ ద సేమ్ టైం అటేమో తెలుగుదేశం పార్టీనేమో మనం ఇట్లా నిజ నిర్ధారణకి పల్లా శ్రీనివాసరావు గారు వస్తున్న రండి అక్కడికి అని వాళ్ళ పిలుపు, జనసేనకు సంబంధించినటువంటి ఆరణి శ్రీనివాసులు ఆయన ఒక పిలుపు, ఇక్కడేమో పులివర్తి నాని పిలుపు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో. అంటే జనాలందరినీ పోగేసుకుని వచ్చి యాజిటేషన్ చేస్తారు. ఎవరి కోసం యాజిటేషన్ చేస్తారు, ఎవరి మీద యాజిటేషన్ చేస్తారు? ఇంతకీ గోవులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటికి ఆహారం సక్రమంగా అందుతోందా, వాటికి సంబంధించినటువంటిది ఇప్పుడు బాగానే ఉండొచ్చును, ఈ ఆరోపణ వచ్చిన తర్వాత బాగు చేసి ఉండొచ్చును, తప్పే ఉంది. బట్ చనిపోయిన వాటి గురించిన కదా ఇది, నిజ నిర్ధారణ ఎవరు చేయాలి? చెప్పేశారు కదా ఓపెన్గా 43 చచ్చిపోయినాయి అని చెప్పేసి. నువ్వు చెప్పింది 100 తప్పు. ఇదివరకు ఎన్ని చనిపోయినాయి ఏడాదికి? 2014లో ఇన్ని చనిపోయినాయి, 2015లో ఇట్లా చనిపోయినాయి, 19 తర్వాత వైసీపీ వచ్చినప్పుడు ఎంత చనిపోయినాయి, ఈ లెక్క తీయండి సరిపోతుంది కదా. అక్కడ సింపుల్గా అయ్యేదానికి చేటభారతం చేసుకుని ఇంకో పక్కన వచ్చేటప్పటికి ఈ పాయింట్ రమ్మనమంటాం, చివరికి రానియకుండా నిర్బంధించడం సరైన పద్ధతేనా?